నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. సార్ మీరు రాసే కాలం ఏదైతే ఉందో జీవనకాలం, ఆ జీవనకాలం 24 years నుంచి రాస్తున్నారు. ఎక్కడ 24, 46 years బట్టి రాస్తున్నా. బట్ ప్రచురణ అయితే 24 years ఇంకా ముందు నుంచే. ఓకే, సో అది రాస్తున్నారు. ఈ మధ్య అది ఆడియో రూపంలో కూడా వస్తుంది కదా గత కొన్ని నెలలుగా. సో అది మీరు ఎంచుకునే టాపిక్స్ కూడా మొత్తం ఇప్పుడు సమకాలీన పరిస్థితులు, ఎప్పుడు కాంటెంపరీ. నేను వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ కింద లెక్క. ఇప్పుడు చీఫ్ ఎడిటర్స్గా ఉన్న వాళ్ళందరికంటే కూడా నేను సీనియర్ని. ఎందుకంటే 1959లో నేను ఆంధ్రప్రభలో జాయిన్ అయ్యాను. 1959 అంటే 56 సంవత్సరాల కిందట నేను జాయిన్ అయ్యాను. ఇప్పటికీ కూడా ఈ 46 సంవత్సరాల్లో నేను ఎంచుకొని రాసిన కాలం టాపిక్ ఎడిట్ పేజీలో పడుతుంది. ఆ టాపిక్ మీద ఎడిటోరియల్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. నేను వారసత్వపు రాజకీయాలని నుంచి ఇవాళ ఓటరు తిరస్కరించాడు అని నేను రాస్తే శేఖర్ గుప్తా ఆర్టికల్ నా పక్కనే పడింది నిన్న. శేఖర్ గుప్తా వాజ్ రైటింగ్ ఇప్పుడు వారసత్వపు దాన్ని రాశాడు ఆయన. నా కాలం అది. అంటే ఆ రోజులు అది అవగాహన, అది ఎక్స్పీరియన్స్. ఎన్నిసార్లు, ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను రాసిన కాలం దట్ వాజ్ సబ్జెక్ట్ ఫర్ ఎడిటోరియల్. సంతోషించే విషయం. సార్ ఒక విషయం చెప్పండి, మీరు రాసిన నాటకాలు ఏవైతే ఉన్నాయో కళ్ళు, అలాగే ఆశయానికి సంకెళ్ళు, ఇలాంటి కొన్ని అద్భుతమైన నాటకాలు, అది స్టేజ్ మీద పర్ఫార్మెన్స్లు కొన్ని కోకొల్లలు జరిగినాయి, సినిమా రూపంలో వచ్చాయి. ఆ రోజుల్లో బాగా వేసేవారమ్మా. సినిమాల్లో కూడా వచ్చాయి. అందులో మీరు రాసిన కొన్ని నాటకాలు ఈవెన్ ఇప్పుడు పాఠ్యాంశాలు కూడా వచ్చాయంట కదా సార్ గత టెక్స్ట్ బుక్. నాకు ఎండ్లూరు సుధాకర్ గారిని మిత్రులు, ఆయన ఇక్కడ తెలుగు యూనివర్సిటీలో పనిచేస్తాడు ఆయన, రాజమండ్రి. నేను 4 సంవత్సరాలు మీ పుస్తకం పాఠం చెప్పాను సార్ అంటాడు ఆయన. కళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ ఎంఏకి టెక్స్ట్ బుక్ అది. సో ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ అండ్ హ్యాపీనెస్. సో ఇట్స్ ఎ గ్రేట్ లైఫ్ సార్. ఇట్స్ ఎ వెరీ వెరీ హ్యాపీ లైఫ్. వెరీ హ్యాపీ లైఫ్ అమ్మా. ఐఎమ్ ది హ్యాపీయెస్ట్ మ్యాన్ ఆన్ గాడ్స్ ఎర్త్. సార్ సపరేట్గా విభజిస్తే రచనలు, సినిమాలు, మీ వ్యక్తిగత జీవితం, 3 సపరేట్ మీకు చెరిష్డ్ మూమెంట్స్ ఏంటి సార్? మూడిట్లో అలాగే చెప్పడం చాలా కష్టం. సపరేట్ నీకు గాజు ఇష్టమా, ఈ వాచి ఇష్టమా, మెడలో పెట్టుకున్న గొలుసు ఇష్టమా, చెవులకు పెట్టుకున్న రింగ్ ఇష్టమా అని అడిగారు అనుకో, ఇవన్నీ కలిపితే నువ్వు. ఎందుకంటే ఇవన్నీ నేను అలా అంటలేదు సార్, నేను చెప్పేది. కానీ ఇప్పుడు రచనల టైంలో బాగా ఒక చెరిష్డ్ మూమెంట్ ఉంటుంది కదా, ఒకదాని యొక్క డెవలప్మెంట్ ఇంకోటి. ఈచ్ ఈజ్ ఎ కంటిన్యూషన్ ఆఫ్ ది అదర్. కాలం మారుతున్న కొద్ది వాటి స్కోపులు, వాటి డెవలప్. నేను రాసే రోజుల్లో పత్రికలు లేవు, నేను రాసే రోజుల్లో ఇంత రేడియో లేదు, నేను రాసే రోజుల్లో టీవీ లేదు, నేను రాసే రోజుల్లో ఇంత ముమ్మరమైన సినిమా లేదు, నేను రాసే రోజుల్లో నాకు ఇంత పాపులారిటీ లేదు, నేను రాసే రోజుల్లో ఈ కాలం లేదు. సో ప్రతి దశలోనూ, ప్రతి స్టేజ్లోనూ నా గొంతుకుని, నా యాక్టివిటీని ఫోకస్లోకి తీసుకొచ్చే వాతావరణము, అవకాశము, వేదికలు క్రియేట్ అవుతూ వచ్చాయి. అది నేను ఎక్కువ ప్రేమించేది. యు అండర్స్టాండ్ మై పాయింట్? ఇది అని పిన్ పాయింట్ చేయలేను. నువ్వు ఇప్పుడు చెప్పావు, నా ఆడియో ఎవరో చదివి ఫోన్ చేస్తారు, వాళ్ళకి ఏమీ సంబంధం లేదు. సార్ మీ ఆడియో చదివాను సార్, సూర్య నమస్కారాల మీద మీరు రాసింది, ఇంకేదో అంటాడు. ఇట్స్ ఎ ప్లెజర్. బీచ్లో కూర్చుంటే ఎవరు వచ్చి నా నమస్కారం పెట్టి, మీరు నమస్కారం పెట్టాలి వచ్చాను సార్, ఆ కాలం చదివాను సార్, నమస్కారం. ఇట్ టచెస్ హిమ్. ఇట్స్ ఒక 60 ఏళ్ల కృషిలో ఏ ఫేస్లెస్ కామన్ మ్యాన్ ఈజ్ ఇన్స్పైర్డ్ సమ్వేర్ బై వాట్ యూ సెడ్. దట్ ఈస్ ది రివార్డ్. దట్స్ ది రివార్డ్ ఆఫ్ ఏ గుడ్ ఆర్టిస్ట్. అర్థమైంది కదా? మీరు ఇంటర్వ్యూలు ఇవ్వటానికి కూడా ఎక్కువగా సుముఖంగా ఉండరు, ఎందుకు సార్? అంటే చాలామంది అడుగుతుంటారు, బట్ మీరు యు ఆర్ వెరీ పర్టిక్యులర్. ఎప్పుడు ఇవే ప్రశ్నలు అడుగుతుంటారు. నాటకాలు, సినిమాలు అంటే మీకు ఇష్టమా సార్, రచనలు అంటే ఇష్టమా సార్, మీరు ఇంకేదో దిక్కుమాల ప్రశ్నలు ఇవే. కమాన్, టైమ్ అండ్ అగైన్ ఐ బీన్ ఆన్సరింగ్ దీస్ థింగ్స్. ఆన్సర్ చేస్తాను. ఏమి ఇది ఎనీ ఇన్నోవేటివ్ క్వశ్చను, ఏదో మనం చెప్పడానికి ఇన్స్పైర్ కావాల్సిన విషయమో
అది చెప్తే బాగుండే అనిపించడము, లేకపోతే చెప్పడానికి మన రెచ్చగొట్టడం నాట్ ఇన్ ది బ్యాడ్ సెన్స్ యా ఉంటే చెప్పడం బాగుంటుంది. లేకపోతే యూజువల్ థింగ్. మీరు సినిమాలో రావడం ఎలా వచ్చారు సార్, మీ మొదటి సినిమాలో నటించినప్పుడు మీకు ఏమనిపించింది సార్? ఐ టెల్ యూ టైమ్ అండ్ అగైన్ ఐ బీన్ ఆన్సరింగ్ ది డే అండ్ థింగ్. అది నాకు భయం. నువ్వు అది చేయలేదు, నాకు చాలా సంతోషం. ఐఎమ్ వెరీ గ్లాడ్. థ్యాంక్ యూ సార్. యూ మస్ట్ హ్యావ్ డన్ గుడ్ హోంవర్క్. ఐఎమ్ గ్లాడ్ యూ డిడ్. బాగుంది, సంతోషం, చాలా సంతోషం. సార్ మీ సినిమాలో ఎప్పుడు మీరు పాటలు పాడారా? నేను ఎప్పుడు పాడలేదు పాటలు. నేను పాడిన పాటలు అంటే నేను పాడడం కాదు, నా మీద పాటలు పిక్చరైజ్ చేయడం. కాదు కాదు, మీరు పాట లేదు, మీరు పాడలేదు, ఓన్లీ మీరు రాశారు, మాట్లాడారు, అంతే. అంతవరకు. నా మీద పాటలు పిక్చరైజ్ చేసిన, బహుశా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నా మీద పాటలు పిక్చరైజ్ చేసినట్టుగా చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు మీరు చేసి ఉండరు. నా మీద పిక్చరైజ్ చేయడానికి పాటలు రాయించుకున్నారు. అరే అందులో బెస్ట్ ఏంటి మీకు బాగా? సంసారం చదురంగం, మనిషికో చరిత్ర, మనిషికి ఒక చరిత్ర. తర్వాత నేను ఏదో పిక్చర్ చేసి తాతినేని రామారావు పిక్చర్ చేశాను, దానిలో అమితాబ్ బచ్చన్ వేషం లాంటిది వేషం చేశాను. ఎన్ని పిక్చర్లు నా మీద పాటలు, ఎన్ని పిక్చర్లు, జయమాలతో డ్యాన్సులు, ఇంకోటితో డ్యాన్సులు, అవన్నీ ఉంచు. థీమ్ సాంగ్స్, అద్భుతమైన సాంగ్స్, వెరీ రివార్డింగ్. ఐ టెల్ యూ వెనక్కి తిరిగి చూసుకుంటే సినిమా అని అనిపించినా ఆడియన్స్ లైక్ చేసే, మెప్పు పొందే కొన్ని మంచి వేషాలు చేస్తున్నప్పుడు, వాళ్ళని ఆకర్షించినప్పుడు ఆనందంగానే ఉంటుంది. దీనిలో ఆత్మవంచన మళ్ళీ లేదు. ఐ ఎంజాయ్. సార్ మీరు రచనలు చేస్తున్న టైంలో మీరు ఎక్కువ కలిసి ఎవరితోనైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా గొప్ప వాళ్ళు. దాశరథి గారు కావచ్చు, లేకపోతే భువన విజయం అనేవారు. మీతో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు నేను కలిసి పనిచేసాం. చెప్పొచ్చా నాకంటే? నాకు 35 ఏళ్ళు, ఆయన 50, ఆయనకి 83 ఏళ్ళు, నాకు 38 ఏళ్ళు. మునిమాణిక్య నసరారు నేను కలిసి పనిచేసాం, నాయన సుబ్బారావు నేను కలిసి పనిచేసాం, స్థాన నసరారు నేను కలిసి పనిచేసాం, బంధాగనకేశ్వరరావు నేను కలిసి పనిచేసాం, జలసూత్ర శ్రీనివాస శాస్త్రి గారు, డాక్టర్ జీవి కృష్ణారావు గారు, కందుకూరు రామభద్రరావు గారు, ఆమంచెల్ల గోపాలరావు గారు, బాలాంధ్ర వదినిక, ఏమి వీళ్ళు దే ఆర్ స్టాల్వర్డ్స్ ఆఫ్ ఆల్ టైమ్. దే ఆర్ స్టాల్వర్డ్స్. బుచ్చిబాబు గారు, వీళ్ళందరితో కలిసి పనిచేశాను నేను. మేమందరూ కుర్రాళ్ళని దాల్లో ఎవరంటే శంకరమణి సత్యంగాడు, నేను, ఉషశ్రీ, ఒరే అనుకునే ఫ్రెండ్స్ మేము. వీఆర్ ఆల్ యంగ్స్టర్స్, స్టాల్వర్డ్స్ వాళ్ళు. మీ రచనల్లో ఎవరికైనా ఇన్స్పిరేషనా సార్? ఎవరి రచనలతోనైనా మీరు ఇన్స్పైర్ అయ్యారా? అంటే వీళ్ళతో కావచ్చు, లేకపోతే ఇంత పూర్వీకులు, ఇంతకు ముందున్న వాళ్ళు కావచ్చు. బుచ్చిబాబు గారు వీళ్ళందరూ మహానుభావులు కదా, బాగా ఇన్స్పైర్ అయ్యారు వీళ్ళందరూ. వీ లెర్న్డ్ సెవరల్ థింగ్స్. నా అదృష్టం, నువ్వు అడగని ప్రశ్న ఒకటి చెప్తాను నేను. నా చుట్టూ నాకంటే గొప్పవాళ్ళ మధ్య పెరగడం వల్ల రెండు మంచి జరిగాయి నాకు. ఏ రోజు నాకు గర్వపడే విచ్చలవిడితనం రాలే. ఎటుపక్క చూసిన అందరూ గొప్పవాళ్ళు కనిపిస్తుండేవారు. రెండోది ఏంటంటే, నేను చేసిన పని చాలా గొప్పది, నన్ను మించిన వాడు ఎవడు లేడని అహంకారం రాలే. సో ఐ లెర్న్డ్ హ్యూమిలిటీ బై వర్చ్యూ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ ఐఎమ్ ఎమిట్స్ టు స్టాల్వర్డ్స్ బై దేర్ ఓన్ రైట్. పొద్దుటే లేస్తూ చివరికి మిగిలేది రచన చేసిన బుచ్చిబాబు గారి పక్కన నడుస్తూ, ఇన్ వాట్ వే కెన్ బి టాలర్, గ్రేట్ మ్యాన్. స్థాన నరసింహరావు గారు, బందాగ వెంకటేశ్వరరావు గారు, వింజమూరి వరదరాజయ్య గారు, మంచాల జగన్నాథరావు గారు, ఈమని శంకర శాస్త్రి గారు, నల్లాం చక్రవర్తుల కృష్ణమాచార్య గారు, ఏమి పేర్లు ఇవన్నీ, ఏమి పేర్లు ఇవి. వాళ్ళ మధ్యలో వీ ల్యాండ్, మేమంతా కుర్రాళ్ళం. కృష్ణశాస్త్రి గారు, బాయ్